ఒకటేంటంటే ఫిబ్రవరి 28 రోజు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, ఆ రోజు తర్వాత మార్కెట్లు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు గానీ, ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందుల్లోకెళ్ళిపోయాయి. మన ఇండియన్ మార్కెట్‌తో సహా. సో, ఇప్పుడు ఏదైతే 60 రోజుల శాంతి ఒప్పందం ఏదైతే టెంపరరీగా కుదిరిందో, దీంట్లో ఒకటి తేడా ఏందంటే ఈవెన్ ఇరాన్ కూడా తన వైపు నుంచి అగ్రీమెంట్‌కి చెప్పింది. అండ్ 19 నాడు ఫ్రైడే రోజు స్విట్జర్లాండ్‌లో ఈ అగ్రీమెంట్ మీద సైన్ అవుతుంది. బట్ ఏంటంటే ఆల్రెడీ దీని యొక్క ఫలితం వల్ల క్రూడ్ ఆయిల్ $80 దగ్గరకు వచ్చేసింది. $80.6 ఇవాళ ట్రేడ్ అవుతా ఉంది. ఒక 5-6% ఇవాళ పడిపోయింది. సో, ఇది పడిపోతే ఏంటంటే క్రూడ్ ఆయిల్ పడిపోవడం ఒకటి, దాంతోపాటు హార్మోజ్ జలసంధి ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తారని ట్రంప్ ట్వీట్ వేశారు. సో, అంటే ఈ 2-3 రోజుల్లో ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా కూడా సప్లై మళ్ళీ నార్మల్ అయిపోతే ఇన్ఫ్లేషన్ ఒకటి అండ్ ప్రపంచవ్యాప్త మార్కెట్లో ఉన్న భయాలు ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు గల్ఫ్ వార్ జరిగినా సరే ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో ఆయిల్ ఆగిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ 115 ఈసారి 115 కూడా దాటింది. సో, దాటినప్పుడల్లా ఒకటి ప్రైస్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అనుకున్నట్టు సప్లై జరగకపోవడం వల్ల డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది. సో, ఈసారి ఇప్పుడు ఒక్కసారి ఇవి మొదలయ్యాయంటే క్రూడ్ ఆయిల్ షిప్మెంట్స్ మొదలయ్యి గ్యాస్ కూడా షిప్మెంట్స్ అన్నీ మొదలవుతాయి. మనకి మల్టిపుల్ ఇండస్ట్రీస్, ఎందుకంటే గ్యాస్ సరిగ్గా లేక ఫర్టిలైజర్సే అనుకోండి, టైల్స్ ఇండస్ట్రీ, క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్కి ఏంటంటే న్యాచురల్ గ్యాస్ అనేది తక్కువ ప్రైస్కి వేరే వాటికన్నా తక్కువ ప్రైస్ ఇంధనంగా వాడుతూ ఉంటాం. సో, దానివల్ల క్వైట్ అ ఫ్యూ ఇండస్ట్రీస్ ఒక 2-3 మంత్స్ నుంచి ఆగిపోయాయి. సో, మన ఒక్కటే దేశం కాదు, ఈవెన్ చైనా ఏదైతే మేజర్ ప్రొడ్యూసర్ ఉందో అక్కడికి కూడా ఈ హార్ముజ్ జలసంధి నుంచి అండ్ ఇరాన్ పెద్ద సప్లయర్. ఈసారి ఏమైందంటే ఓన్లీ ఇరాన్ నుంచే కాకుండా అన్ని కంట్రీస్ యొక్క సప్లై ఆగిపోయింది. ఇరాన్ భయపెట్టింది, అటు అమెరికా కూడా ఇరాన్ నుంచి వెళ్లకుండా బ్లాకేడ్ చేసింది అనమాట. సో, అందుకోసం ఈసారి కొంచెం డిఫరెంట్ మార్కెట్స్ పక్కా బాగా వర్క్ అవుతాయి. అండ్ అందుకోసం ఆశావహంతో ఇవాళ చూసుకుంటే ఏంటంటే సెన్సెక్స్ ఒక 1000 పాయింట్ల పైన, నిఫ్టీ కూడా 1.5% పెరిగి 24,000 దగ్గరకు వచ్చింది. ఇది ఇవాళ సాయంత్రం వరకు అంతా బాగుంటే మాత్రం హోప్ఫుల్లీ మార్కెట్స్ మళ్ళీ ఒక 1 వీక్లో మనము నియర్లీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ ట్రంప్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నాడు. 2024 ఆగస్టులో మనం 26,300 దగ్గర నుంచి ఇవాళ 23,000 రేంజ్లో ఒక 1.5 ఇయర్ మనం ఉన్నాము. సో, ఇది వెళ్ళిపోయిందంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కూడా సైన్ అవుతుందని లాస్ట్ వీక్ సంకేతాలు వచ్చాయి. ఈ రెండింటి వల్ల మాత్రం ఎవరైతే మదుపరులు ఇన్ని సంవత్సరాల నుంచి 1.5-2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో పెరగట్లేదు, పెట్టుబడి పెరగట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్, స్పెసిఫిక్ సెక్టర్స్ తప్పించి బ్రాడ్గా ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పెట్టుబడులు అక్కడే ఆగిపోయాయి. మళ్ళీ ఒక మంచి న్యూస్, ఎందుకంటే సపోర్టెడ్ బై మన లాస్ట్ 2 క్వార్టర్స్ మన ఇండియన్ కంపెనీస్ ఏవి డేటా చూసుకున్నా కానీ అర్నింగ్స్ చాలా బాగున్నాయి. సో, ఆ లెక్కను చూసుకుంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ పెట్టుబడులు మళ్ళీ రిటర్న్ రావచ్చు ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోయి. దీని ఫలితం అంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ సప్లై అన్ని రకాల క్రూడ్, అటు ఎల్పిజి కానివ్వండి, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్, డీజిల్ అన్నీ కూడా నార్మల్గా అవుతాయి. ఒక్కసారి 60 to 70 మధ్యలో మళ్ళీ క్రూడ్ ఆయిల్ వచ్చిందంటే ఇండియన్ కంపెనీస్కి, గవర్నమెంట్కి, మన ప్రజలకు కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ కొంచెం పెరగకుండా, ఇప్పుడు ఆల్రెడీ 4 పైన దాటేసింది. సో, పెరగకుండా అట్లీస్ట్ స్లో అవ్వడానికి ఇంకో 3 నెలలు పట్టొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ 3.5 నెలల పాటు ఎక్కువగా ఇబ్బంది పడ్డ దేశాలు అవి ప్రస్తుతం ఏ విధంగా ఉండొచ్చు? ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆఫ్ ది కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, ఎక్కువగా ఎక్కువ పడ్డాయి. వాళ్ళ ఎకనామీ ఏ విధంగా పడిపోయింది, భారత్ కూడా ఏ విధంగా ఇబ్బంది పడింది, ప్రస్తుతం ఏ విధంగా కోలుకునే అవకాశం ఉంది? ఒకటేంటంటే ఈ హార్ముజ్ జలసంధి నియర్లీ 20-22% ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కానీ గ్యాస్ కానీ సప్లై చేస్తుంది. సో, 20-22% ఎఫెక్ట్ అవ్వడం అనేది మల్టిపుల్ కంట్రీస్కి. ఒకటి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేయకపోయినా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఇంపాక్ట్ అయింది. రైట్ ఫ్రమ్ అటు చివర్లో చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి కూడా, జపాన్ కూడా ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. దెన్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ కొరియా కానీ ఆర్ ఈవెన్ చైనా కూడా ఎక్కువ మట్టుకు ఇంపోర్ట్ చేసుకుంటాయి. కొన్ని కంట్రీస్ అయితే ఎమర్జెన్సీ, థాయిలాండ్ లాంటి ఫ్యూయల్ ఎమర్జెన్సీ పెట్టాయి. సో, అలాంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మన భారతదేశం కూడా మనం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రైజెస్ విషయంలో ప్రభుత్వం మాత్రం సప్లైని ఎన్ష్యూర్ చేసింది. వేరే చోట ఆల్టర్నేట్ ధైర్యంగా కూడా అమెరికా భయపెట్టినా సరే రష్యా దగ్గర నుంచి మనము
కొన్నాము. ఈ టైంలో కూడా కావాల్సినంత చమురు సప్లై జరిగింది. కొంచెం కొన్ని గ్యాసులు కమర్షియల్ గ్యాస్ మాత్రం ఇబ్బంది అయింది పక్క కొన్ని రోజులు, బట్ అవి కూడా ఇప్పుడు నార్మలైజ్ అయిపోయాయి. సో ఈ హార్ముజ్ జలసంధి బ్లాకేడ్ వల్ల మొత్తం అట్లీస్ట్ ఒక 50-60% కంట్రీస్కి పెద్ద ఇంపాక్ట్ అయింది. ఓన్లీ కంట్రీస్ ఎఫెక్ట్ కానివి మాత్రం అమెరికా లాంటి ఆర్ కెనడా లాంటి ఏవైతే వాళ్ళ సొంతంగా రష్యా లాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ఆల్రెడీ గ్యాస్ సప్లై సఫిషియెంట్గా ఉంది. అండ్ పెరిగిన క్రూడ్ ఆయిల్ వల్ల వాటికి యాక్చువల్లీ లాభపడ్డాయి. ఏది మిగిలిన నాన్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఐరానికల్లీ ఏంటంటే ఈసారి ఇది మొత్తం బ్లాకేడ్ చేయడం వల్ల గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. యూఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ లేక బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సో ఈ ఒక్క ఏరియా బ్లాక్ అవ్వడం వల్ల అట్లీస్ట్ 75-80% కంట్రీస్ పక్కా ఇబ్బందులకు గురయ్యాయి. కొన్ని రష్యా లాంటి ఎనర్జీ రిచ్ కెనడా, యుఎస్ మాత్రమే కొంచెం ఇబ్బందులు లేకుండా తట్టుకోగలిగాయి. కానీ ఒకసారి ఇది ఓపెన్ అయిందంటే మాత్రం, ఎందుకంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పక్క మల్టిపుల్ ఎకానమీస్కి ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే చాలా కంట్రీస్ 100% డిపెండెంట్. మనం అట్లీస్ట్ 15-16% మన దగ్గరికి మన లోకల్ ప్రొడక్షన్ ఉంది. 84-85% ఇంపోర్ట్ చేసుకుంటాం. మన సత్సంబంధాల వల్ల పొలిటికల్లీ బాగా ఉన్న రష్యా నుంచి కానీ, వేరే ఆఫ్రికాలో అంగోలా లాంటి కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని కొంచెం సర్వైవ్ అయ్యాము. బట్ ఒకసారి ఇది ఓపెన్ అయిందంటే ఈసారి ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, అటు యూఏఈ ఓపెక్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో యూఏఈ కూడా తన వైపు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఒక నెక్స్ట్ 3 to 6 monthsలో క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంది అనేది మాత్రం అంటే నిపుణులు చెప్తా ఉన్నారు. సో అప్పుడు ఇంకా బెటర్, మనం ఎకానమీకి ఒక మంచి అంటే న్యూస్ రాబోతోంది. ఇంకా మంచి రోజులు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది ఒక్కసారి యుద్ధం ఆగిపోయిందంటే మాత్రం. ఓకే.